అసలు ఈ పురుగు ఇంత పని చేసిద్ది అనుకోలేదు. అసలు రానంటే రానంటుంది, బయటికి ఎంత ట్రై చేసినా రావట్లా. అసలు తీసానో లేదో తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నీట్గా 3 స్పూన్స్ ప్రోటీన్ అయితే వేసుకొని జిమ్కి స్టార్ట్ అయిపోయా. అసలు ఈ ప్రోటీన్ ఎందుకు తాగుతుందంటే నేను అంతకు పట్టించుకునేవాడిని కాదు. ఇప్పుడు నేను డైట్లో ఉన్నా కదా, ఏం తినట్లా కాబట్టి కొంచెం జిమ్లో చేయడానికి ఎనర్జీ కోసం ప్రోటీన్ 3 యాపిల్ పీసెస్ కూడా నోట్లో వేసేసి నీట్గా జిమ్కి వెళ్ళిపోయి బాగా కష్టపడ్డా. ఫస్ట్లో జిమ్లో వీడియోస్ తీయాలంటే కొంచెం మొహమాటం వేసింది, కానీ ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. పర్లేదు, నేను తీసేస్తున్నాను. ఎవరైనా చూస్తారో చూడరా అని కూడా ఏమి ఇబ్బంది పడకుండా తీస్తున్నాను. నీట్గా జిమ్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ రన్నింగ్కి వచ్చేసాను. మార్నింగ్ జిమ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ రన్నింగ్ ఏంటంటే జిమ్మే రన్నింగే. మెయిన్ వెయిట్ లాస్ అవ్వడానికి పనిచేసేదే ఈ రన్నింగ్. మనం రన్నింగ్ బాగా కొడితే వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా చూస్తాం, రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా చూస్తాం. మీరు రన్నింగ్ స్టార్టింగ్లో స్లోగా చేసినా కానీ లాస్ట్గా మీరు ఆపేస్తున్నారు అన్న టైంలో మాత్రం మీరు ఎంత స్పీడ్ వెళ్ళగలిగితే అంత స్పీడ్ పరిగెత్తండి. పరిగెత్తగానే కాసేపు జస్ట్ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ రెస్ట్ తీసుకొని, లేదా ఒక 10 సెకండ్స్ రెస్ట్ తీసుకొని అమ్మటనే డిప్స్ కొట్టండి. మీకు డౌట్ రావచ్చు, రన్నింగ్ చేయగానే డిప్స్ కొడితే ఏమైనా ప్రాబ్లమా అని. ఏం ప్రాబ్లం లేదు. రన్నింగ్ కొట్టగానే డిప్స్ కొడితే ఏంటంటే మీ బ్రీత్ కంట్రోల్ అయ్యిద్ది. మ్యాక్సిమం మీరు ఎన్ని డిప్స్ కొట్టగలిగితే అన్ని డిప్స్ కొట్టేయండి. అంటే ఇక మీకు చేతులు లెగవు అనే అంతవరకు డిప్స్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇంక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే రన్నింగ్ చేసినప్పుడు మీ బాడీ అనేది బాగా హీట్ మీద ఉండిద్ది. ఆ హీట్ మీద మీరు ఎక్సర్సైజ్ చేశారంటే ఫ్యాట్ అనేది చాలా ఫాస్ట్గా కరిగిద్ది. నేను 1 మంత్లో 8 kgs తగ్గాను. మీరు కూడా అలా తగ్గాలనుకుంటే నన్ను ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్సర్సైజ్లు అన్నీ అయిపోయాక ప్లాంక్ మాత్రం అస్సలు మర్చిపోకండి. కనీసం ఒక 1 minute చేయాలి. మీకు స్టార్టింగ్ అయితే 10 seconds నుంచి పెట్టుకోండి. డైలీ 10 seconds పెంచుకోండి. కరెక్ట్గా 1 minute కానీ మీరు ప్లాంక్ చేయగలిగితే మీ బాడీలో రిజల్ట్ చాలా ఫాస్ట్గా కనబడిద్ది. మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళేటప్పుడు వచ్చి ల్యాండ్ అయింది. ఆ పురుగు నా కంట్లో అస్సలు టేక్ ఆఫ్ అవునా. ఆబ్వియస్గా ఇలాంటి ప్లేసుల్లో కంట్లో పురుగులు పడడం సహజమే. ఇక మనం పడినప్పుడల్లా తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంతకీ లాస్ట్ గేమ్ ఏందో చూడండి. మొత్తానికి ఆ పురుగుతో యుద్ధం చేసి తీసా బయటికి దాన్ని. అగో చూడండి ఎలా ఉందో. నా కన్ను సేఫ్. సబ్స్క్రైబ్.